మీ డాడీ లాగా నువ్వు కూడా ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాని చిన్న చిన్న గొడవలకి పంతానికి పోయి విడిపోతే ఎవరికి ఎవరు కాకుండా పోయి ఏకాకుల్లా మిగిలిపోతారు. కుటుంబం అంటేనే అందరూ కలిసి ఉండటం. ఒక ఫ్యామిలీలో ఉండే మనుషులు మీ చేతి వెళ్ళలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అందరూ ఒకేలా నడుచుకోలేరు. ఎవరైనా తప్పుదారిలో వెళ్తుంటే మనం వాళ్ళని మంచి దారిలోకి వచ్చేలా చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ మనకి నచ్చని వాళ్ళు ఏమైపోతే మనకేంటి అని అస్సలు ఆలోచించకూడదు. మన దగ్గర ఎంత డబ్బున్నా మన బాధని సంతోషాలని పంచుకోవడానికి మనవాళ్ళంటూ ఎవ్వరూ లేకపోతే ఆ జీవితానికి విలువే ఉండదు. కాబట్టి బంధాల్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. ఓకే అమ్మా, ఇంకెప్పుడు ఎవరిని పంపించేమని అనను, సరేనా? గుడ్ గర్ల్. ఖుషీ బేబీ కూల్ అయినట్టే కదా? నేను కూల్ అవ్వాలంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి. వింటర్ లో ఐస్ క్రీమ్ ఏంటి? నిన్ను అరే ఐస్ క్రీమ్ కావాలంట, ఐస్ క్రీమ్. భవానీ, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రాధ గురించేనండి. తనకేమైంది ఇప్పుడు? ఇంట్లో బాగానే ఇమిడిపోయిందిగా. రాధ గురించి మీ అభిప్రాయం ఏంటండి? చాలా మంచి అమ్మాయి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన గడుసు పిల్ల. కరెక్ట్గా చెప్పారు. ఇంతకీ నువ్వు రాధ గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇన్నేళ్ల నా జీవితంలో సర్వీస్లో నేను ఎంతో మందిని కలిశానండి. కానీ రాధలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. తన అవసరం కోసం నటించడానికి ఈ ఇంటికొచ్చింది. కానీ తెలియకుండానే మనలో మనిషిగా కలిసిపోయింది. ప్రేమలో ఉన్నట్టు నటించే మనుషులున్న ఈ ఇంట్లో రాధ నటనలో కూడా ఖుషీకి నిజమైన ప్రేమని పంచుతోంది. అవును భవానీ, రాధ వచ్చినప్పటినుంచి ఖుషీ చాలా సంతోషంగా కనబడుతోంది. కానీ ఆ సంతోషం ఖుషీకి తాత్కాలికమే అని తలుచుకుంటేనే మనసుకు ఏదోలా ఉంది. తాత్కాలికమే ఎందుకు అవ్వాలండి? శాశ్వతంగా దక్కితే తప్పేంటి? ఏమంటున్నావు భవానీ? గడువు పూర్తవగానే రాధ వెళ్ళిపోవలసిందేగా? వెళ్ళనివ్వకూడదండి. రాధ ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలి. రాధ బంధాలు అనుబంధాల విలువ తెలిసిన మనిషి. ముక్కు మీద కోపం ఉన్నా మనసులో ఏ కల్మషమూ ఉండదు. ఆస్తిపాస్తులు ఆడంబరాల మీద తనకస్సలు వ్యామోహం లేదు. నిజాయితీ నిండు మనసే రాధకున్న అసలైన ఆస్తులు. 25 ఏళ్లు కూడా లేవుగాని పరిస్థితికి తగ్గట్టు నడుచుకునే నేర్పరితనం తనకి చాలా ఉందండి. అన్నింటికీ మించి సునందని నోరెత్తకుండా చేయగలిగే సామర్థ్యం, తన కుట్రలు తట్టుకుని నిలదొక్కునే ఆత్మస్థైర్యం రాధలో ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలున్న అమ్మాయిని మనం వదులుకోకూడదండి. అంటే నీ ఉద్దేశం ఏంటి భవానీ? ఖుషీకి తల్లిగా మాత్రమే కాదు, శ్యామ్కి మంచి జీవిత భాగస్వామిగా ఉండగలిగే అర్హత రాధకుందండి. రాధ శ్యామ్లు ఒకటైతే వాళ్ళ జీవితంలో ఏ లోటు ఉండదండి. సత్య ద్వారా వాడికి దక్కిన ప్రేమ సంతోషం రాధ వల్ల వాడికి దక్కుతాయనే నమ్మకం నాకుంది. మీరేమంటారు? శ్యామ్ గనక రాధని వాడి జీవితంలోకి ఆహ్వానించగలిగితే ఖుషీ నిజంగా అదృష్టవంతరాలవుతుంది. శ్యామ్ లైఫ్ కూడా అందంగా మారుతుంది. కానీ అది సాధ్యమవుతుందంటావా? శ్యామ్కసలు ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు కదా. రాధని ఎలా భార్యగా అంగీకరిస్తాడు? వాడసలు ఆ కోణంలో ఆలోచించడు. కానీ ఆలోచించేలా మనమే చేయాలి. ఎలా?
రాధా శ్యామ్లకి ఒకరిపై ఒకరికి గౌరవం అభిమానాలున్నాయి. అంతకు ముందు శత్రువుల్లా ఉండేవాళ్లు, కానీ ఇప్పుడు స్నేహితుల్లా కలిసిపోయారు. ఆ స్నేహం ప్రేమగా మారేలా మనమే వాళ్ళని దగ్గర చేయాలి. ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది భవానీ. శ్యామ్ జీవితంలోకి వెలుగొస్తుందంటే మనకు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? హలో రాధా, ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను. నీ ఉద్యోగం ఎలా సాగుతుందమ్మా? అప్పు తీర్చడం కోసం ఉద్యోగంలో పెద్ద బాధ్యత తీసుకున్నావని చెప్పావు కదా, అది చేయగలుగుతున్నావా? లేక భారమైనా మా కోసం భరిస్తున్నావా? భారం అనుకుంటే ఏ పని చేయలేమన్నయ్య. బాధ్యత అనుకుంటే పూర్తి చేయడానికి బలం దానంతటా అదే వస్తుంది. చిన్నదానివైనా నీ దగ్గర నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది రాధా. అలా అంటే వెంటన్నయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించడం వల్లే ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతున్నాను. సిరి నానీలు ఎలా ఉన్నారన్నయ్య? బాగా చదువుకుంటున్నారా? ఆ, అక్క కష్టం వృధా కానివ్వకూడదని వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. చింటుగాడి గురించి ఏమైనా తెలిసిందా? లేదు రాధా, వాడి జాడే కనిపెట్టలేకపోతున్నాను. ఆ పట్టాభి చింటూని ఎక్కడ దాచాడో అర్థం కావట్లేదు రాధా. అవును, పట్టాభి నీ కోసం వెతుకుతున్నాడు అన్నావు. నువ్వక్కడ జాగ్రత్తగానే ఉన్నావు కదా? వాడు నన్ను కనిపెట్టలేడన్నయ్య. నువ్వేం కంగారు పడకు. నీకు జాగ్రత్త చెప్పడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా. 2-3 నెలల్లో అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకన్నయ్య. ఉంటాను. మంచిదమ్మా. నీకన్నయ్యున్నాడా? మరి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మీ అన్నయ్య ఎందుకు రాలేదు? నా తమ్ముడు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్టే నువ్వు కూడా మీ వాళ్ళకి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావా? అంటే మీ వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావన్నమాట. అన్నయ్య ఒక్కడే ఉన్నాడా, లేక అక్క చెల్లి తమ్ముడు కూడా ఉన్నారా?